రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లికి డిమాండ్ తగ్గలేదు. సబ్సిడీ సెంటర్లు ప్రారంభించి నెలన్నర కావస్తున్నా జనం రద్దీ కంటిన్యూ అవుతోంది. ఏ టైంలో వెళ్లినా సబ్సిడీ కౌంటర్లన్నీ జనంతో ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఉల్లి ధరలు తగ్గపోవడంతో ఘాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. సబ్సిడీ ఉల్లి సెంటర్లకు జనం తాకిడి కొనసాగుతోంది. ఉల్లి ధరలు దిగి రాకపోవడంతో సబ్సిడీ కౌంటర్స్ ఫుల్ రష్ తో రన్ అవుతున్నాయి. జనం ఎండనక వాననక క్యూలోనే నిలబడుతున్నారు. రోజుకి 10 గంటల పాటు ఉల్లి సేల్స్ జరుగుతున్నా కౌంటర్స్ ఖాళీ అవ్వడం లేదు. బయటి మార్కెట్లలో క్వాలిటీ ఉల్లి కిలో 60 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. దాంతో గంటల తరబడి లైన్లో ఉండి ఉల్లిని కొంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించిన కౌంటర్ మధ్యాహ్నం 1 గంటకు బ్రేక్ ఇస్తున్నారు. అప్పటి వరకు గంటల తరబడి లైన్ లో నిలబడిన కస్టమర్లు కౌంటర్ క్లోజ్ చేయడంతో రైతు బజార్ అధికారులతో గొడవకు దిగుతున్నారు. నేను దగ్గర ఒక 1 అవర్ 1.5 అవర్ నుంచి నిలబడ్డాను. ఇక్కడ వచ్చి చూస్తేనేమో ఒకటే కాంట పెట్టారు. ఆ ఒక్క కాంట లేడీస్కి ఒక ఇద్దరికి, జెంట్స్కి ఇద్దరికి ఇస్తే ఎంత టైంకి ఇస్తారు వీళ్ళు? లేడీస్ చూడండి ఎంత లైన్లో ఉన్నారు వాళ్ళు. మొత్తం ఒక 2 అవర్స్ పైన 3 అవర్స్ 4 అవర్స్ పట్టింది బాబు. స్టాక్ అయిపోయింది. 1.5 అవర్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాలి మేము? ఇక్కడ ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇద్దరికి పెట్టండి. జెంట్స్ కి సపరేట్, లేడీస్ సపరేట్ పెడితేనే అదొకటి సెట్ అవుతుంది. ఎక్కడ అమీర్పేట నుంచి వచ్చినాండి మేము. ఇంతవరకు మేము లైన్ కూడా మా లేదని వెళ్ళిపోయారు. మీరు 3 మేము ఇక్కడ ఉండేవా? కనీసం మంచిలు కూడా రాలేదు. అట్నే నుంచోని ఉండం. ఇప్పుడు 9 వచ్చినాం మేము అక్కడికి. ఇప్పుడు ఎంత టైం? 1 కాగానే వాళ్ళు టైం ముగించుకొని వెళ్ళిపోతున్నారు. మరి మళ్ళీ 3 వస్తారంట. మేము అప్పుడు దాకా ఇక్కడ నుంచున్నావా? ప్రభుత్వం కౌంటర్ సంఖ్య పెంచకపోవడంతో గంటల కొద్దీ లైన్ లో నిలబడాల్సి వస్తుందంటున్నారు కస్టమర్లు. కౌంటర్స్ టైం కి ఓపెన్ చేయకపోయినా క్లోజింగ్ మాత్రం గంట కొట్టగానే మూసేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బాగున్నా మెయింటెనెన్స్ బాగోలేదంటున్నారు. 1.5 అవర్ ఇక్కడికి వచ్చి నుంచి జెంట్స్ కి ఇస్తున్నారు కానీ లేడీస్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. జెంట్స్ మాత్రం 2-3 కాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. లేడీస్ ఒక్కరికి ఇవ్వట్లేదు. ఇక్కడ దగ్గర కూడా రాలేదు. నేను అక్కడే చివరే ఉన్నా. వీళ్ళు మాత్రం జెంట్స్ కి మాత్రం చక్కగా ఇచ్చుకున్నారు. మరి రూపాయి ఎక్స్ట్రా తెలియదు. 1 రూపాయి కరెక్ట్గా తీసుకుంటారు. తక్కువైనా కానీ 1 అవర్ పైన అవుతుందండి ఇక్కడికి వస్తే. 1 అవర్ లోపు అయితే అవ్వట్లేదు. లీడ్స్ ఏం చేసాం? మేము తప్పు చేసామా? డబ్బులు కరెక్ట్ గానే ఇచ్చేది. 1 రూపాయి తక్కువ కూడా ఇవ్వట్లేదుగా. మేము 2 గంటల నుంచి లైన్ లో ఉన్నాండి. మేము ఎండ మంచి వాటర్ కూడా లేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత బంద్ చేశారు. మేమేమో కొండాపూర్ నుంచి వచ్చాం. మేము మళ్ళీ రిటర్న్ రావాలంటే ఎంత పైసలు అవుతుంది చెప్పండి ఒకసారి. ఉల్లిగడ్డలు కొనలేక 75 రూపాయలు 80 రూపాయలు అవుతుంది కిలో. లైన్ లో పడి ఉంటే ఇలా అవుతుంది. అధికారులు మాత్రం జెంట్స్, లేడీస్ కి సెపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశామంటున్నారు. ఒక్క ఎర్రగడ్డ రైతు బజార్లోనే డైలీ 6 నుంచి 7 టన్నుల ఉల్లి అమ్ముడవుతోందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 5వ తారీఖు నుంచి మనం సబ్సిడీ ఉల్లిగడ్డ కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు పర్ డే వచ్చి 6 నుండి 7 టన్నుల వరకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు నేను ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి 2450 క్వింటాల్ వరకు కస్టమర్లకి, వినియోగదారులకి ఉల్లిగడ్డ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి వచ్చి 2 కిలోల చొప్పున కేజీ 20 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 11:30 నుంచి 1 వరకు హాఫ్ అన్ అవర్ ఒకసారి మైక్ లాంచ్ పెడతాం. అయినా వాళ్ళు నుంచుంటారు. అంటే మళ్ళీ 3కి ఓపెన్ చేసేప్పుడు మేము ముందుంటాం కదా అని అడిగితే మళ్ళీ నుంచోవడం జరుగుతుంది. అంతే చెప్తే వాళ్ళు ప్రాబ్లం లేదు. అయితే కొత్త పంట చేతికి వచ్చినా ఉల్లి ధరల్లో మాత్రం మార్పు రాలేదంటున్నారు అధికారులు. మహారాష్ట్ర నుంచి కేజీ ఉల్లి 40 నుంచి 45 రూపాయలు పెట్టి దిగుమతి చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే ధరలు దిగి రావడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.